ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, గూగ్లీ, క్యారమ్ బాల్. కానీ వీటి మధ్య తేడా ఏంటి? చూడండి, స్పిన్ బేసికల్లీ 2 టైప్స్ లో ఉంటుంది. ఆఫ్ స్పిన్ లేదా ఫింగర్ స్పిన్. ఒక ఎగ్జాంపుల్ కి రైట్ హ్యాండ్ తో బౌలింగ్ వేసే బౌలర్ ఉన్నాడు అనుకుందాం. అయితే తను ఆఫ్ స్పిన్ బాల్ వేస్తే అది ఆఫ్ స్టంప్ నుంచి లెగ్ స్టంప్ వైపు స్పిన్ అయి వెళ్ళిపోతుంది. ఆఫ్ స్పిన్ ఫస్ట్ వేరియేషన్. ఇందులో ఆఫ్ స్టంప్స్ లో పడి లెగ్ స్టంప్స్ వైపు కాకుండా లెగ్ స్టంప్స్ లో పడి ఆఫ్ స్టంప్స్ వైపు స్పిన్ అయి వెళ్తుంది. తర్వాత రెండో వేరియేషన్ ఆర్మ్ బాల్. ఇది టర్న్ అవ్వదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. తర్వాత మూడో వేరియేషన్ క్యారమ్ బాల్. ఈ బాల్ వేసినప్పుడు థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ ని యూజ్ చేసి ఫ్లిక్ చేస్తారంతే. ఇది రెండు సైడ్ల స్పిన్ అవ్వచ్చు. ఇంకో రకమైన స్పిన్ ఏంటంటే లెగ్ స్పిన్, అంటే రిస్ట్ స్పిన్. రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసే వ్యక్తి తన రిస్ట్ ని యూజ్ చేసి లెగ్ స్పిన్ వేస్తే అది ఆఫ్ స్టంప్ వైపు స్పిన్ అవుతుంది. దీని ఫస్ట్ వేరియేషన్ గూగ్లీ. ఇందులో బాల్ ఆఫ్ స్టంప్ నుంచి లెగ్ స్టంప్ వైపు స్పిన్ అయిపోతుంది. ఇందులో సెకండ్ వేరియేషన్ స్లైడర్. ఇది టర్న్ అవ్వదు, కానీ బాల్ కూడా బౌన్స్ ఎక్కువగా రాదు. థర్డ్ వేరియేషన్ ఫ్లిప్పర్. రిస్ట్ ను బ్యాక్ చేసి వేస్తారు, కానీ ఇది కూడా లో బౌన్స్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వేరియేషన్ టాప్ స్పిన్. ఇందులో బౌలర్ కి ఎక్స్ట్రా డిప్, ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.